రేపు ఆషాఢ ఆదివారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఆదివారం అనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఒక్క నిమ్మకాయను రహస్యంగా ఈ ప్రదేశంలో గనక పడేస్తే చాలు. ఆ నిమ్మకాయని మీరు ఎలాగైతే పడేస్తారో మీకున్నటువంటి కష్టాలను, బాధలను, సమస్యలను అన్నింటినీ కూడా అలా పడేసినట్లే. అంత శక్తివంతంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఆషాఢ మాసం ఏంటంటే మనకు శుభకార్యాలకు పనికిరాదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉంటారు. కానీ మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికైతే ఈ ఆషాఢ మాసం సరైందిగా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఈ రోజున మీరు ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఆదివారం రోజున మీరు నిమ్మకాయని ఇలా పడేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఐశ్వర్యం అనేది విపరీతంగా కలిసి వస్తుందనమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు ఆషాఢ ఆదివారం కాబట్టి చక్కగా కాస్త సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే ఇంట్లో వారందరూ కూడా తప్పకుండా స్నానాలు అనేది ఆచరించి ఉతికిన బట్టలను ధరించాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలాగే నాన్ వెజ్ కూడా తినకూడదు అనమాట. ఇలా చేసేసి చక్కగా ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని మీ ఇంటి గుమ్మానికి కూడా బయట వైపు కూడా చక్కగా బియ్యపు పిండితో ముగ్గు వేసుకోండి. ఈ ఆషాఢ మాసం అంతా కూడా మీరు బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. అలాగే మనకేంటంటే ఈ ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుందన్నమాట. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసాన్ని ఏంటంటే కోరికలు తీర్చుకునేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అనమాట. దేవతలకు ఎంతో విశిష్టమైనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అంటే శుభకార్యాలను అయితే నిర్వహించకూడదు, కానీ మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ మాసంలో ఏంటంటే పెళ్ళైన దంపతులు దూరంగా ఉండటం చాలా మంచిదని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. అలాగే అత్తాకోడళ్ళు, భార్యాభర్తలు ఒకే చోట అంటే గడప అనేది దాటకూడదు. అంత శక్తివంతంగా ఈ ఆషాఢ మాసం ఉంటుంది. కానీ మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి ప్రతి మాట వెనుక కూడా ఎంతో రహస్యాలనేవి దాగి ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండకపోతే ఒకవేళ అంటే పుట్టేటటువంటి బిడ్డ ఒకవేళ గర్భం గనక వచ్చినట్లయితే ఎండాకాలం అవుతుంది. ఎండాకాలంలో తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఆ వేడికి ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకు పురాణాల ప్రకారం అంత గొప్పగా చెప్పటం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసం నుంచి 4 నెలల పాటు కూడా శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను కూడా నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే దూర ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకూడదనమాట. అంటే మనకి కొత్తగా ఏదైనా వ్యాపారాలను పెట్టుకోవటం కానీ, లేదా గృహప్రవేశం అవ్వచ్చు, లేదా బిజినెస్లు ఏదన్నా పెట్టుబడులు పెట్టుకోవటం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తే కొన్ని రకాలైనటువంటి ఆర్థిక నష్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనకి అంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో కూడా కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో కొంచెం అనారోగ్య స్థితులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అంటే బయట తిండి తినకుండా ఉండటము, కాస్త జాగ్రత్తగా ఉండటము ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఎక్కువగా ఆకుకూరలు కాస్త ఇలాంటివి కొంచెం ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి అనేది ఉంచుకోవాలన్నమాట. ఇక ఈ రోజున మీరేంటంటే చక్కగా తలంటు స్నానం అనేది చేసేసి ఉతికిన బట్టలు వేసుకోవాలండి. మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని ఈ పరిహారం చేసుకోండి. ఒకే ఒక్క నిమ్మకాయ ఏంటంటే మన తలరాతను మారుస్తుందన్నమాట. ఆషాఢ మాసం ఆదివారం ఎంత శక్తివంతమైనదో అలాగే నిమ్మకాయ కూడా అంత శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. నిమ్మకాయ మానవుని యొక్క తలరాతనే మారుస్తుంది. నిమ్మ చెట్టు కూడా మనకు దేవతా వృక్షము. నిమ్మ చెట్టుకు నిమ్మకాయకు ఇలా ఏంటంటే దైవ శక్తితో పాటుగా ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి నిమ్మ చెట్టు నిమ్మ పండు అనేది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. ఇంటి పరంగా ఏదన్నా వాస్తు దోషాలు ఉంటే అలాంటివన్నీ కూడా తొలగిపోవాలన్నా, ఎందుకంటే చాలామంది చూపించుకుంటే రత్నాలు ధరించాలి, ముత్యాలు ధరించాలి, అంటే ఉంగరాలు అవి ఇవి పెట్టుకోవాలని చెప్తూ ఉంటారనమాట. లేకపోతే ఏదో ఒకటి దోష నివారణ కోసం చాలా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీకు ఇలా పరిహారాలు చేసుకోవటం వలన అలాంటి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా చాలా తేలికగా మీరు ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు అనమాట. అంటే వాస్తు దోషాలు ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి ఇంటి పరంగా. అలాగే డబ్బు ఏంటంటే నీటికిలాగా ఖర్చు అయిపోతుంది. ఎంత సంపాదించినా కూడా నిలబడట్లేదు. మాలో కూడా ఆశలు అనేవి ఆవిరైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము. మంచి తిండి తెచ్చి పెట్టుకోలేకపోతున్నాము.
మంచి బట్టలు కట్టుకోలేకపోతున్నాము. కష్టమైతే పడతానే ఉంటున్నాం కానీ మాకెలాంటి సుఖం అనేది లేకుండా పోయింది. కొంతమంది ఇలా చూసినోళ్ళు అలా ఎదిగిపోతున్నారు. మేమేదో ఈ జన్మలో ఏదో గట్టిగా పాపాలు చేసి ఉంటాం కాబట్టే ఆ దేవుడు ఈ జన్మలో మా మీద ఈ రకంగా పగ తీర్చుకుంటున్నాడు. చేతిలో ఏ రోజు కూడా మాకింట్లో బీరువా ఉంటదే కానీ అందులో డబ్బు ఉండదు. అందరూ ఏదన్నా ఫంక్షన్‌లకు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఆడవారు బంగారు నగలు వేసుకొని రావటం ఇలా ఉంటారు. కానీ కనీసం మనకు మెడలో ఏంటంటే ఒక చిన్న బంగారపు గొలుసైనా ఉండదనమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే చాలా బాధగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కాదనమాట. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే కదా! ఎందుకు ఇలాగా అని చెప్పేసేసి చాలా బాధపడిపోతూ ఉంటామనమాట. అలాంటి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా తొలగిపోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఊహించని రీతిలో మన చేతిలో కూడా డబ్బు ఉండటానికి, మనం కూడా ఒకానొక స్థాయిలో గొప్ప స్థాయిలోకి ఎదగటం కోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క నిమ్మకాయ మీ యొక్క తలరాతనే మారుస్తుంది. ఇప్పుడు మీరెలా ఉన్నారు, కానీ 2, 3 సంవత్సరాల తర్వాత చూసుకోండి మీరెంత గొప్ప స్థాయిలో ఉంటారో. అది ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరికీ కూడా తెలీదండి. ఊహించని స్థితిలో అంటే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని చెప్పి ఇట్లా ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఏదైనా సరే ఊహించని స్థాయిలో మనం ఎదగగలుగుతామనమాట. కాబట్టి మనం చక్కగా ఆ తల్లిని నమ్ముకొని మన ప్రయత్నాలు మనం చేసుకుంటా వెళ్ళిపోతే జరగాల్సిందంతా అదే జరుగుతుందనమాట. కాబట్టి ఎప్పుడైనా దైవాన్ని నమ్ముకోవాలి. దైవానికి కష్టం చెప్పుకోవాలి. పూజలు, పరిహారాలనేవి మన జీవితంలో ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయనమాట. కాబట్టి చక్కగా ఈ ఆషాఢ మాసానికి, ఆదివారానికి ఈ సరిసమానమైనటువంటి పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. నిమ్మకాయ అనేది మనకు పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మ పండును తీసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయ అనేది పరిహారానికి పనికిరాదు. చక్కగా ఒక నిమ్మపండు తీసుకోండి. దాని మీద ఎటువంటి ఘాట్లు లేకుండా అంటే ఏదన్నా పాడైపోయినటువంటి నిమ్మకాయ కాకుండా మనకు తాజాగా ఫ్రెష్‌గా ఉన్నటువంటి ఒక నిమ్మ పండును తీసుకోండి. పసుపు రంగులో ఉండాలి. ఒక పెద్ద సైజులో ఉన్న కాయని తీసుకోండి. మీ ఇంట్లో చెట్టుకుందనుకోండి, చక్కగా నమస్కారం చేసుకొని మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది చెప్పుకొని మా యొక్క కోరిక తీరాలని చెప్పి కోసుకోండి. లేదా మీరు బయట నుంచి అయినా సరే చక్కగా తెచ్చుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. మీరు ఈ పరిహారం సాయంత్రం 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి చేసుకోండి. 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి నష్టము ఉండదు. ఎందుకంటే చెడు శక్తులు తిరిగేటటువంటి టైం అదే కాబట్టి మనం ఆ సమయంలో చేసుకోవటం వలన మనకున్నటువంటి చెడు నుంచి బయటపడటానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చనమాట. ఇంటి పరంగా ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఆడవారు చేయకూడని 5 రోజులైతే చేయకూడదండి. మగవారైనా చేయొచ్చు. ఉద్యోగం కోసం అంటే కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఉద్యోగాలు రావు. ఒకవేళ వచ్చినా నచ్చిన ఉద్యోగం దొరకదు. ఒకవేళ దొరికినా సరిపడినంత డబ్బు అనేది మనకు సరిపోదనమాట. శాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలా నచ్చిన ఉద్యోగంతో మంచి శాలరీతో ఒక ఉద్యోగం దొరకాలి. వివాహం కాకుండా కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒక వయసు దాటిపోతున్నా కూడా. అలాంటి వారికి కూడా చక్కగా వివాహం జరగాలి. చక్కగా కొంతమందికి సంతానం ఉండదు. అలా సంతానం కలగాలి. ఇట్లా మీకు ఏ సమస్య అయితే డబ్బు పరంగా మంచిగా ఎదగాలి, అప్పులేదన్నా ఉంటే తీరిపోవాలి, ఇంటి పరంగా ఏదన్నా ఉంటే దోషాలు తొలగిపోవాలి, మనశ్శాంతి కరువైపోతుంది, ఆరోగ్యం బాగోట్లేదు, చికాకుగా ఉంటుంది అని చెప్పి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. నిమ్మకాయ చూడండి మనకు ఆరోగ్యపరంగా ఎంత మంచినిస్తుందో అలాగే పరిహార పరంగా కూడా అంతే శక్తివంతమైనటువంటి రిజల్ట్‌ని అనేది ఇస్తుందనమాట. అంటే నిమ్మకాయని ఎక్కువగా బరువు తగ్గేటటువంటి కార్యక్రమాలు ఇలాంటి వాటిట్లో ఉపయోగిస్తూ ఉంటారనమాట. అలా ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది. అలాగే పరిహార పరంగా కూడా అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో మీరు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి పటాలకు చక్కగా గంధము, కుంకుమలతో అలంకరణ చేసి, తులసి దళాలు కూడా సమర్పించి చక్కగా మీరు ఇంట్లో దీపం వెలిగించండి. దీపం వెలిగించడం వలన ఈ ఆషాఢ మాసంలో మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పోయి తిరుగులేని రాజయోగం పట్టి ఊహించని ధనాన్ని మీరు చూసి సంతోషపడగలుగుతారు. మీకు కూడా ఒక అదృష్టం ఉందని నిరూపించుకోగలుగుతారు. నలుగురిలో అంటే ఎవరైతే మిమ్మల్ని అవమానించారో అలాంటి వారి ముందు తల ఎత్తుకొని తిరిగే
కలిగేటటువంటి ఒక మంచి అవకాశంగా ఈ ఆషాఢ మాసాన్ని మీరు వాడుకోవచ్చనమాట. అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. సింపుల్‌గా ఏమీ లేదండి. ఒక పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఈ నిమ్మకాయ తీసుకొని కాస్త మీ ఇంటి దగ్గరలో 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డని ఉంటుంది. లేకపోతే 3 దిక్కులు కలిసేటటువంటి రోడ్డని కూడా ఉంటుంది. ఎక్కువగా మీకు 4 దిక్కులు కలిసే రోడ్డని ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళేసేసి కాస్త మీకు సాయంత్రం పనంతా అయిపోయిన తర్వాత 6 గంటల కాడి నుంచి చక్కగా వెళ్ళండి. అలా వెళ్ళేసి నిమ్మకాయ తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి మీరేం చేస్తారంటే మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. చేత్తో పట్టుకొని, ఎడమ చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. డబ్బు పరంగా కలిసి రావాలనా, అప్పు లేదన్నా ఉంటే తీరిపోవాలనా, వాస్తు దోషాలు పోవాలనా, భర్త సంపాదన పెరగాలనా, లేదా భర్త మాట వినాలనా, ప్రేమానురాగాలు ఉండాలనా, ఆరోగ్యము, మనశ్శాంతి, ఇట్లా మీకు ఏదైతే ఉద్యోగం కావాలనా, లేదా సంతానం కలగాలనా, ఇట్లా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నిమ్మకాయని ఎడమ చేత్తో మాత్రమే పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. నిమ్మకాయ ఎడమ చేత్తో ఎవరు పట్టుకోవాలి అనంటే, మగవారైతే కుడి చేత్తో పట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేత్తో పట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. మగవారైతే కుడి చేత్తో పట్టుకోవాలి. ఆడవారైతే ఎడమ చేత్తో పట్టుకోవాలి. అలా పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే మీరు కుడి నుంచి ఎడమకి 4 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి 4 సార్లు మీ తల చుట్టూతా తిప్పేసుకోండి. సంకల్పం చెప్పుకున్నాక తిప్పేసేసుకొని ఆ 4 దిక్కులు కలిసే రోడ్డు దగ్గర ఆ నిమ్మకాయని పడేసేసి మీ యొక్క ఎడమ కాలు మెడిమితోటి ఆ నిమ్మకాయని పగలగొట్టేసేసేయండి. నిమ్మకాయ ఏంటంటే మనకు పగిలిపోవాలన్నమాట. అలా పగలగొట్టేసేసేయండి. అలా పగలగొట్టేసిన తర్వాత మీరు మామూలుగా ఇంటికొచ్చేసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఇక్కడ మనకేంటంటే సింపుల్, చాలా ఈజీ అండి. ఇక్కడ కష్టమైన పని ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎళ్ళామా ఆడవారైతేనేమో ఇట్లా మనం చెప్పిన పద్ధతిలో పట్టుకొని, ఆడవారు గాని, మగవారు గాని అట్లా నిమ్మకాయని పట్టుకొని మనం సంకల్పం చెప్పుకున్నామా, తల చుట్టూతా తిప్పేసుకున్నామా, ఎడమ కాలు మడిమితోటి పగలగొట్టేసామా, అంతే. ఇలా చేయటం వలన మీకు చూస్తానికి అది ఈజీగానే ఉంటది కానీ ఎంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో మీకు తెలీదనమాట. ఊహించని స్థాయిలో మీకు అద్భుతాలు జరుగుతాయి. దరిద్రం అంతా కూడా దరిదాపుల్లో కూడా రాకుండా పోతుందనమాట. నిమ్మకాయ ఏంటంటే చెడును పూర్తిగా గ్రహిస్తుంది. ముఖ్యంగా నరదిష్టిని తీసేస్తుంది, దోషాలను తీసేస్తుంది. చాలా శక్తివంతంగా నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుందన్నమాట. మీకు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకు ఆ కోరికకు అడ్డుపడే సమస్య ఏదైతే ఉంటుందో, మనుషులు అవ్వచ్చు, లేదా పరిస్థితులు అవ్వచ్చు, గ్రహాలు అవ్వచ్చు, అవన్నీ కూడా అడ్డు తొలగిపోయి మీకు అంతా అనుకూలంగా మారుతుందన్నమాట. కాబట్టి చక్కగా అలా చేసేసి ఎడమ కాలు మడిమితోటి పగలకొట్టేసేసి శుభ్రంగా ఇంటికి వచ్చేసేయండి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి. ఇక ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఒక్క గంటలోనే ఒక మంచి శుభవార్త వినటం కానీ, లేకపోతే డబ్బు చేతికి అందటం కానీ, మీకు ఒక ప్రశాంతమైన ఒక పాజిటివ్ వాతావరణం, అంతకుముందు దాకా గజిబిజిగా ఉన్న వాతావరణం కాస్త మీకు అనుకూలంగా మారి, పాజిటివ్గా మారి మీకు అంతా సంతోషంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఈ ఆదివారం రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకొని చూడండి. మీ యొక్క ప్రతి సమస్య నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇది చాలా తేలికగా చేసుకోగలిగేటటువంటి ఒక రహస్యమైనటువంటి తాంత్రిక పరిహారం అనమాట. ఆదివారానికి సరిసమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఆదివారం ఏంటంటే మనకు దగ్గరగా అమావాస్యతో సమానం అనమాట. కాబట్టి ఆదివారానికి ఈ నిమ్మకాయ పరిహారం చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. మనకు చూడండి, ఏదన్నా ఇంటి పరంగా దిష్టి ఉన్నా కూడా మన ఇంటి గుమ్మానికి బయట వైపు నిమ్మకాయలు వేలాడదీస్తూ ఉంటారు. నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కలిపేసేసి. ఎందుకంటే దిష్టి పరంగా ఉప్పు ఎంత బాగుంటుందో అలాగే తర్వాత వచ్చేటప్పటికి నిమ్మకాయ కూడా అంత నెంబర్ 1గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం అనేది సామాన్యమైనది కాదండి. చక్కగా సింపుల్గా ఒక ₹5 మీ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మీకు నచ్చి మళ్ళీ మీరే కావాలని చెప్పి మళ్ళీ చేసుకుంటారనమాట. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. ఇంకా చెప్పాలంటే నిమ్మకాయ అమ్మవారి యొక్క స్వరూపంగా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఆ అమ్మవారి యొక్క దీవెనలు కూడా మీకు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క ప్రతి సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ తల్లి యొక్క అంటే ఆ అమ్మవారి యొక్క ఆదివారం రోజున అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి
వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.